గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ గురించి లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఫర్ బయాలజీ అండ్ ఎస్ఎన్టీ అంటే విచ్ ఇస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సరిత మ్యామ్ ఉన్నారు మనతో పాటు, వెరీ ఫేమస్. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ అండి. సో ఇప్పుడు ఎస్ఎన్టీ అంటే న్యూ కరెంట్ అఫైర్స్, ఆల్రెడీ మనకు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, బట్ అగైన్ ఎస్ఎన్టీ కూడా డైనమిక్ పార్ట్ కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కొత్త టెక్నాలజీ ఏదో డెవలప్ అయి ఉంటుంది, అది కూడా అప్డేట్ అవ్వాలి. బట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఏమో ఇప్పుడు వస్తుంది. సో ఎగ్జామ్ ఒక 1 year తర్వాత ఉందనుకోండి, అప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎస్ఎన్టీ? సో ఎస్ఎన్టీ అనేది మీరు అన్నట్టు డైనమిక్ పార్ట్, కరెంట్ అఫైర్స్. ఎస్ఎన్టీ ఇట్ సెల్ఫ్ ఇస్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు 1 year తర్వాత ఎగ్జామ్ ఉంటే మరి ఎట్లా అని అంటే, సో అందుకే ముందే మేమేం చెప్తున్నామంటే కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అంతా ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు 2027 జనవరిలో ఒక ఎగ్జామ్ ఉంది, అందులో కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ ఉంది అని అంటే అట్లీస్ట్ 2026 జనవరి నుంచి 27 జనవరి వరకు అట్లీస్ట్ ఈ 1 year కరెంట్ అఫైర్స్ అంతా కూడా వాళ్ళు చదువుకోవాలి. ఓకే, సో అందులో ఇంకా డౌటే లేదు, కంపల్సరీ చదవాలి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎలా ఫాలో అవ్వాలి? సైన్స్ అండ్ టెక్నాలజీ. సో డైలీ హిందూ న్యూస్ పేపర్ చదవడం అలవాటు ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా అయింది కదా, కాబట్టి సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్లో కానీ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో ఉంది, ఇస్రోకి సపరేట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. వాళ్ళు ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తారనేది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేస్తారు. మనం వేరే వేరే ఇన్స్టాగ్రామ్స్ ఫాలో అవుతూ ఉంటాం, కానీ ఇలాంటి ఫాలో కావాలి. డిఆర్డిఓకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అది ఫాలో అవ్వాలి. డిఆర్డిఓకి ఒక వెబ్సైట్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్కి ఒక ఇన్స్టా పేజ్ ఉంది, ఒక వెబ్సైట్ ఉంది, ఈవెన్ వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మన వాళ్ళంతా యూట్యూబ్లో ఏమేమో మనం షార్ట్స్ చూస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరినో ఫాలో అవుతుంటాం. సో యాక్చువల్లీ ఇవి ఫాలో అవ్వాలి, ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది. అండ్ మనకి చాలా మ్యాగజైన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంటర్నెట్, ChatGPT, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని కూడా మనకు కావాల్సిన డేటాని కరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చి కావాల్సిన డేటాని మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సోర్స్ చాలా ఉంది, దాన్ని నువ్వు ఎలా యూటిలైజ్ చేస్తున్నావు అనేది పాయింట్. నువ్వు ఎలా ఫాలో అవుతున్నావు అనేది పాయింట్, నువ్వు ఎంత గుర్తుపెట్టుకుంటున్నావు అనేది పాయింట్. ఇక్కడ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడము అని అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం కాదు, ఇది మొత్తం ఆల్ లైక్ మైండ్ గేమ్ ఇది యాక్చువల్లీ. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఈ సబ్జెక్ట్ గుర్తుంటుందా? ఒక 1 year తర్వాత నువ్వు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్కి చదువుకున్నావు కదా అని అడిగితే గుర్తుండదు కదా. సో కాబట్టి ఇది సబ్జెక్ట్ని నేర్పించే ప్రాసెస్ కాదు, ఇదంతా కూడా ఏంటంటే మైండ్ గేమ్. సో కాబట్టి ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్, అలాంటి ఛానల్స్ని మనం ప్రిపరేషన్ టైంలో అవి ఫాలో అవుతూ ఉండాలి, మెటీరియల్ గ్యాదర్ చేసుకోవాలి. సో మనం నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ తెలుసుకునే మెచ్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతాం, ఒక 8th class బుక్ చదువుతున్నప్పుడు ఆ 8th class పిల్లాడికి అర్థం అవ్వడానికి ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా పెద్ద ఒక 3-4 pages ఉంటాయి. అవి మనకు అవసరం లేదు, మనకు అంత విడమెరచి అరటిపండు వలిచి తినిపించే అంత ఎక్స్ప్లెనేషన్ మనకు లేదు, బికాస్ మనకు మెచ్యూరిటీ ఉంది, వీఆర్ ఆల్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి. సో అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ని పక్కన పడేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అవసరమో అది చూస్ చేసుకొని నోట్స్ తయారు చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో అట్లా కొంచెం మెచ్యూర్గా ప్రిపేర్ అవ్వాలి. సో అలా అయినప్పుడు ఎస్ఎన్టీ కూడా పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఓకే, ఇప్పుడు అంతా టెక్నాలజీ త్రూనే పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, స్కూల్స్లో కూడా కాలేజెస్లో కూడా అలాగే జనరేషన్ మారారు, ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. సో అలా మనం స్మూత్గా అట్లీస్ట్ 1 year ముందు కరెంట్ అఫైర్స్ని మనం చదువుకుంటూ రావాలి. ఎక్కువగా స్పేస్, డిఫెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి టెక్నాలజీ విషయానికి వస్తే. సో ఎగ్జామ్ డేట్ దగ్గర పడ్డ తర్వాత అంటే ఆ మంత్ కానీ బిఫోర్ మంత్ కానీ అది కూడా చదవాలంటారు? డెఫినెట్గా చదవాలి. ఓకే, సో మనకి చాలా ఎగ్జామ్ ఉన్న మంత్లోనే అదే మంత్ కరెంట్ అఫైర్స్ వచ్చిన ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. సో చాలా ఉన్నాయి, కానీ అనుకుంటారు కదా పేపర్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది కదా అని మనం ఎలా అనుకుంటాం, అది ప్రాసెస్లో ఉండిండొచ్చు, మనం అలా అనుకోవడానికి లేదు. అలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, చూసి మేము కూడా షాక్ అయ్యాం, అదేంటి వీడు ఈ మంత్ కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు, ఇంకా పేపర్ ఎప్పుడు ప్రిపేర్ చేశాడు, అలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో చదువుకోవడం అనేది సేఫ్ సైడ్, అప్పటి వరకు ఫాలో అవ్వడం అనేది సేఫ్ సైడ్. అట్లీస్ట్ 1 week ముందు వరకు
కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవ్వడం అనేది మనకు సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ విషయానికి వస్తే, సో మన ఇండియాలో ఫస్ట్ స్పేస్ టెక్నాలజీలో మనం యూజ్ చేసినటువంటి రాకెట్ ఏదంటే SLV-3 అనే రాకెట్ని యూజ్ చేసాం. బట్ యాజ్ ఆఫ్ నో మనం ఈరోజు GSLV Mark 3 అనే రాకెట్ని యూజ్ చేస్తున్నాం. ఆ రాకెట్కి ఈ రాకెట్కి మధ్యలో చాలా రాకెట్స్ వచ్చాయి. సెకండ్ జనరేషన్ ASLV, థర్డ్ జనరేషన్ PSLV, అందులో మళ్ళీ సబ్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి. తర్వాత ఫోర్త్ జనరేషన్ GSLV వచ్చింది. GSLVలో మళ్ళీ Mark 1, Mark 2, Mark 3. సో ఇట్లా రాకెట్స్ కూడా అప్డేట్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ కాకుండా న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అని మన ఇస్రో కొత్త రాకెట్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో సో డెవలప్ చేస్తుంది దాన్ని, కేరళ తిరువనంతపురం. సో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ 2-3 years అంటే 2028-29లో మనం లాంచ్ చేసే అన్ని శాటిలైట్స్, అన్ని ప్రాజెక్ట్స్ NGLV నుంచే లాంచ్ చేస్తాం. ఎందుకంటే అది ఒక హైబ్రిడ్ మోడ్ రాకెట్. హైబ్రిడ్ మోడ్ అంటే ఫ్యూయల్తో పాటు బ్యాటరీతో కూడా రన్ అవుతుంది. ఇప్పుడు మనకు వెహికల్స్ ఎలాగా పెట్రోల్ వెహికల్, బ్యాటరీ వెహికల్ రెండు హైబ్రిడ్ మోడ్లో ఉన్నాయో అలా రన్ అవుతుంది. ఇంకా 2070కి మన ఇండియా నెట్ జీరో టార్గెట్ని ప్రామిస్ చేసాం. అంటే జీరో కార్బన్ ఎమిషన్స్ని రిలీజ్ చేయాలి. అంటే NGLV ప్లేస్లో ఇప్పుడు హైబ్రిడ్ మోడ్లో ఉంది కదా, ఇంకో 5-6 years తర్వాత హైబ్రిడ్ మోడ్ కూడా పోయి కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది. ఓకే, వితౌట్ కార్బన్ ఎమిషన్స్ రాకెట్ని స్పేస్లోకి లాంచ్ చేస్తారు. సో ఇలా మనకి టెక్నాలజీస్ ఏంటంటే రాకెట్స్లో కానీ శాటిలైట్స్లో కానీ మనం లాంచ్ చేసే ప్రాజెక్ట్స్లో కానీ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం PSLV, GSLV వరకు చదువుకుంటే అది కూడా చదవాలి, బికాస్ దట్ ఈస్ జీకే. 1 year, 1.5 year ముందు వరకు చదివితే కరెంట్ అఫైర్స్, అవి జరిగి 2-3 years అయిపోతే అది జీకే కింద వచ్చేస్తుంది. సో జీకే ఐడియా ఉండాలి, కరెంట్ అఫైర్స్ కూడా ఐడియా ఉండాలి. కరెంట్ అఫైర్స్ ఐడియా ఉండాలంటే ఫస్ట్ దాని వెనక బ్యాక్గ్రౌండ్ జీకే తెలిసి ఉండాలి. అప్పుడే కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఇంటర్లింక్ అవుతాయి అన్నమాట. ఇంకా దాని వెనక సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. అసలు ఇప్పుడు GSLV ఎంత పవర్ఫుల్లో తెలవాలంటే PSLV ఎందుకు GSLV కంటే తక్కువ అనేది కూడా తెలియాలి. ఓకే, కంపారిజన్ తెలియాలి. అప్పుడు మనకి ఇది ఎందుకు గ్రేట్, అదెందుకు కొంచెం తక్కువ అన్నట్టు మనకు ఒక నాలెడ్జ్ ఐడియా వస్తుంది అన్నమాట. ఓకే, సో అలాగా కరెంట్ అఫైర్స్, దాని వెనక జీకే, దాని వెనక సబ్జెక్ట్ ప్రతిదీ తెలిస్తేనే అప్పుడు SNT కంప్లీట్ అవుతుంది. రైట్. సో మ్యామ్, AE పోస్టులు ఆల్రెడీ వచ్చేసాయి కదా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 222 పోస్టులు అయితే పడ్డాయి. జాబ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానిలో ఎక్కువగా టెక్నికల్ పార్ట్ ఎంత ఉందో మనకు GS విచ్ ఇస్ జనరల్ స్టడీస్ కూడా అంతే ఈక్వల్గా ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ స్టూడెంట్స్ టెక్నికల్ పార్ట్ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలిజిబిలిటీ గురించి కూడా చెప్పండి. సో యాక్చువల్లీ GS టెక్నికల్ రెండు ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే GS పార్ట్ని నెగ్లెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా AEE నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో నా దగ్గరికి నా స్టూడెంట్స్ ఒక 5-6 members నా దగ్గరికి పర్సనల్గా వచ్చి చెప్పారు. సో ఎందుకు ఎక్కడ మిస్ అయింది అని అంటే, సో GS సరిగా ఫోకస్ చేయకపోవడం వల్ల, సో GSలో మార్క్స్ తక్కువ రావడం వల్లే జాబ్ మిస్ అయింది అనేసి. సో ఎప్పుడు ఏంటంటే టెక్నికల్ పార్ట్స్, ఇది బీటెక్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ యాక్చువల్లీ. సో సివిల్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో సపరేట్ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. వాళ్ళ టెక్నాలజీని బేస్ చేసుకొని, ఆ డిపార్ట్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళని హైర్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. సో ఎంతసేపు వీళ్ళు టెక్నికల్ బాగా చేద్దాం, టెక్నికల్లో ఎక్కువ స్కోర్ వస్తే ఆటోమేటిక్గా GS తక్కువ వచ్చినా బ్యాలెన్స్ అవుతుంది అని అనుకుంటారు. అది అలా మైండ్ సెట్ యాక్చువల్లీ. నో, అలా కాదు. సో టెక్నికల్ పార్ట్తో పాటు GSకి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ. GSని కూడా ఈక్వల్గా చదవాలి. ఇప్పుడు టెక్నికల్ ఏముంది, ఇప్పుడు బీటెక్లో 4 years అదే కదా చదివావు, 4 years వాళ్ళ ఏ డిపార్ట్మెంట్ అయితే సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ 4 years అదే చదివావు. సో నీకు అది ఏమవుతుందంటే కొంచెం ఈజీగా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో మొన్నే నీకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి నువ్వు కొంచెం తక్కువ టైం ఇన్వెస్ట్ చేసినా కూడా దాన్ని ఎక్కువగా నువ్వు గుర్తు పెట్టేసుకోగలవు, అర్థం చేసేసుకోగలవు. మరి GS అలా కాదు కదా, ఎప్పుడో 10th class వరకు బుక్స్ చదువు ఉంటావు, తర్వాత చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు వాటి మీద కూడా మనం టైం ఇన్వెస్ట్ చేయాలి. అంటే నేనేమంటున్నానంటే GS మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి దీన్ని నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పట్లేదు. సో రెండు బ్యాలెన్సింగ్గా, రెండు సైమల్టేనియస్గా చదువుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే GS అంత ఈజీ కూడా కాదు, మల్టిపుల్ సబ్జెక్టులు ఉంటాయి ఇక్కడ. టెక్నాలజీలో అయినా సివిల్ ఇంజనీరింగ్ అంటే సివిల్ ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్టులు ఉంటాయి నీకు అది క్లారిటీ ఉంది. బట్ GSలో జనరల్ స్టడీస్ అంటే
ఆ జనరల్ స్టడీస్లో మళ్ళీ కామన్గా వచ్చే జనరల్ స్టడీసే కాకుండా ఒక్కొక్కసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ అని, ఎన్విరాన్మెంట్ అని, ఎకాలజీ అని, ఎస్ఎన్టీ అని, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అందులో మళ్ళీ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో అవి కొంచెం డిఫికల్ట్ అయిపోతారనమాట. సో కాబట్టి జిఎస్ మీద కూడా ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వాలి. జిఎస్ కూడా టెస్ట్ సిరీస్ రాయాలి. జిఎస్ కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే కష్టం. ఓకే. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముందా? గ్రాడ్యుయేట్స్ బీటెక్, సో బీటెక్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బీటెక్ సివిల్ చేసిన వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎలిజిబుల్ అనమాట. ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఎలిజిబుల్. ఓకే, గ్రాడ్యుయేషన్ ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.